స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ కింగ్డమ్ తో తెలుగులో ఇంకొక భారీ హిట్ కొట్టాడు. కింగ్డమ్ తో అనిరుద్ టాలీవుడ్ లో పాగా వేయనున్నాడా? పాన్ ఇండియా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనున్నాడా? తమన్ దేవిశ్రీ ప్రసాద్ల ఆఫర్స్ అనిరుద్ కొట్టేయాలనుకుంటున్నాడా? సంగీత ప్రపంచాన్నే శాసిస్తాడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా లెవెల్ సంచలనంగా మారింది అనిరుద్ పేరు. కాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఏదో మ్యాజిక్ ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. అనిరుద్ బీజియంతో మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నాడు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలంతా అనిరుద్ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా అనిరుద్ టాలీవుడ్ లో కింగ్డమ్ మూవీతో తన బీజియంతో మ్యాజిక్ చేశాడు. దేవర మూవీ తర్వాత తెలుగులో కింగ్డమ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అనిరుద్. అనిరుద్ మొదట తెలుగులో పవన్ సినిమాకి సంగీతం అందించాడు. త్రివిక్రమ్, పవన్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ మ్యూజికల్ హిట్ అయింది. కానీ ఈ మూవీ సక్సెస్ కాకపోవడంతో అనిరుద్కి టాలీవుడ్ లో ఛాన్సులు రాలేదు. బాలీవుడ్ లో జవాన్ మూవీ భారీ హిట్ అందుకున్నాడు. షారుఖ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జవాన్ అనిరుద్కి కూడా పేరు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ జైలర్ తో అనిరుద్ హవా పెరిగింది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా అనిరుద్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు తమన్ దేవిశ్రీ ప్రసాద్లని మాత్రమే కాంటాక్ట్ చేసేవారు. ఆ ఆఫర్స్ అన్ని ఇప్పుడు అనిరుద్కి వెళ్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కువగా తమన్ దేవిశ్రీనే మ్యూజిక్ అందించేవారు. కానీ వీరిద్దరినీ కాదని దేవరలో అనిరుద్ని తీసుకున్నారు. దేవర 2 కూడా ఉంది అనిరుద్ చేతిలో. తాజాగా కింగ్డమ్ రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ కూలీ మూవీ ప్యారడైజ్ కూడా ఉన్నాయి. కింగ్డమ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నేను మీ బక్కోడ్ని అంటూ ఇక్కడ జెండా పాతేశాడు. అనిరుద్ 1 డేలో 25 నిమిషాల బీజియం కంపోజ్ చేస్తాడని గౌతమ్ తిన్ననురి చెప్పిన మాటలతో అతని స్పీడ్ ఏంటో అందరికీ తెలిసింది. మొత్తానికి అనిరుద్ తన వర్క్ స్పీడ్, క్రియేటివిటీతో తమన్ దేవిశ్రీలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. అందుకే స్టార్ హీరోల ప్రాజెక్టులు, పాన్ ఇండియా సినిమాలు అనిరుద్కే వెళ్తున్నాయి. చూస్తుంటే దేవిశ్రీ తమన్ రీజనల్ మూవీస్ కే పరిమితం అయ్యేటట్లు ఉన్నారు. దేవిశ్రీ ఖాతాలో పుష్ప సిరీస్లు ఉన్నాయి. వీటితో పాటు తండేల్, కుబేర లాంటి హిట్స్ ఉన్నాయి. తమన్ కెరియర్ లో కూడా పాన్ ఇండియా హిట్లు ఉన్నాయి. కానీ ఆఫర్స్ తగ్గుతున్నట్లు టాక్. ఇక రానున్న కాలం అంతా అనిరుద్దే అని కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పాగా వేశాడని సినీ విశ్లేషకుల వాదన. షారుఖ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నాని లాంటి క్రేజీ స్టార్స్ సినిమాలకి వర్క్ చేస్తూ మరింత పాపులారిటీని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంటున్నాడు. మొత్తానికి సంగీత సామ్రాజ్యానికి రారాజుగా అవతరిస్తున్నాడు అనిరుద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.